లక్షలాది రూపాయల జీతం వదులుకొని సాక్షాత్తు శ్రీవారి సేవలో తరిస్తుంటే అసలు ఆయన మీద దాడి ఎలా చేయాలనిపించింది అనేటువంటిది మెజారిటీ ప్రజల వాదన. ఆయన మాటే చాలా కరుకు, ప్రవర్తన ఇంకా కరుకు. ఆయన మా మీదే తిరిగి దాడి చేయబోయాడు కాబట్టే మేము అలా ప్రవర్తించాల్సి వచ్చింది అనేటువంటిది వివాదాస్పద హరిరాఘవరెడ్డి వాదన. ఏది నిజం, ఏది అబద్ధం అనేటువంటి దానిపై ఇప్పుడే మాట్లాడదాం. చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు రంగరాజన్ గారితో ఇప్పుడు హాట్ సీట్ విత్ విజయ్ సాధు. రంగరాజన్ గారు నమస్కారం. నమస్తే. ఫస్ట్ టైం చాలా ఇబ్బంది పడుతున్నాను, చాలా చింతిస్తున్నాను ఇలాంటి సిచ్యువేషన్స్లో మీ అంతరంగాన్ని ఆవిష్కరించాల్సి వస్తుంది అని చెప్పి. కానీ ఎన్నో ఆరోపణలు, ఎన్నో ప్రశ్నలు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా మిగతా దేశం అంతటా ఉన్నటువంటి నేపథ్యంలో వాటన్నిటికీ క్లారిటీ ఇచ్చేందుకే మిమ్మల్ని ఇంటర్వ్యూకి పిలిచాను. ఈ ఇంటర్వ్యూకి అవకాశం ఇచ్చినందుకు ముందుగా థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా మీదే దాడి చేయబోయాడు, నా మీదే చాలా దురుసుగా ప్రవర్తించాడు, అందుకే మేము అంతే కఠినంగా వ్యవహరించాల్సి వచ్చింది అనేటువంటిది మీ మీద దాడి చేసినటువంటి కేసులో నిందితుడు హరిరాఘవరెడ్డి ఆరోపణ. నిజమేనా సార్? ఇప్పుడు నంబర్ 1 ఏం జరిగింది అనేది పోలీస్ కంప్లైంట్లో క్లియర్గా ఉంది. ఆ రోజు ఏం జరిగింది అనేది క్లారిటీ తోటి వర్డ్ బై వర్డ్ ఐ స్టాండ్ బై మై కంప్లైంట్. సార్, ఒక మనిషి ఎవరింటికన్నా వెళ్తారు. ఇప్పుడు సపోజ్ మీ ఇంటికి నేను వస్తాను సార్, నేను తలుపు తడతాను, మీరు ఆహ్వానిస్తారు, మీ ఇంటి లోపల కూర్చోబెడితే కూర్చుంటాము, లేదు బయట నిలబడి మాట్లాడతామంటే బయట నిలబడి మాట్లాడతాం. ఈ మీరు మీ ఇంటి లోపల బై ఫోర్స్ రావడం అనేది దాన్ని ట్రెస్పాస్ అంటారు. ఎగ్జాక్ట్లీ సార్. నంబర్ 1 ట్రెస్పాస్. దానికంటే ముందు ఈ దాడి కానీ అది వారు తమ ఆత్మరక్షణ కోసం చేసిన దాన్ని కానీ కొంచెం పక్కన పెడతాం. అసలు చిలుకూరులో మేమేం సాధించామనేది కొంచెం మాట్లాడదాం. ఎందుకంటే ఇది జనాలకి తెలియాలి. భగవంతుడి యొక్క సన్నిధిలో భక్తికి మాత్రమే ముఖ్యమైనటువంటి స్థానము, ఎటువంటి వ్యాపార ధోరణి ఉండకూడదు అనేటటువంటి ఒక నినాదానికి కట్టుబడి ఉన్నటువంటి కుటుంబం మాది. మా నాన్నగారు సౌందరరాజన్ గారు స్వామివారి సన్నిధిలో సేవలో ఉన్నాము. మా చిన్నాన్నగారు గోపాలకృష్ణ గారు ఉన్నారు. 2 తరాలు, వీళ్ళిద్దరూ 2 ఫ్యామిలీస్, ఇద్దరూ కలిసి స్వామివారి కైంకర్యాలు చేస్తూ వచ్చారు. 2001వ సంవత్సరం వరకు భక్తుల సంఖ్య వారానికి 100 మంది ఉండేది. సార్, తర్వాత భక్తులు పెరగడం ప్రారంభించిన తర్వాత ప్రభుత్వ యంత్రాంగము దేవాలయాల్లో భక్తుల సంఖ్య పెరుగుతున్నది కాబట్టి, ఆదాయం పెరుగుతున్నది కాబట్టి మేము స్వామివారి యొక్క కైంకర్యాన్ని తరతరాలుగా చేసుకుంటూ వచ్చేటటువంటి మమ్మల్ని వంశపారంపర్య అర్చకత్వానికి, ధర్మకర్తృత్వానికి అర్హత ఉన్నటువంటి వంశం మాది. సో ఇది ఒక ప్రాచీనమైన దేవాలయం, 500 సంవత్సరాలకు ప్రాచీనమైన దేవాలయం. ఆ దేవాలయానికి ఆదాయము పెరిగే కొద్దీ దేవాదాయ శాఖ యొక్క జోక్యం పెరగడం మొదలుపెట్టింది. వాళ్ళు ఈ దేవాలయాన్ని 2001లో యాదిరుట్ట దేవాలయానికి దత్తత ఇచ్చే ప్రయత్నం చేశారు. ఓకే. ఎందుకంటే ఎండోమెంట్ యాక్ట్ ప్రకారం 50,000 రూపీస్ పర్ యానం ఆదాయం మించితే, పర్ యానం 50,000 రూపాయలు పర్ యానం సాలానా, 50,000 దానికి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనేటటువంటి వాడు తప్పకుండా ఉండాలి అనేది దేర్ షల్ బి అని సెక్షన్ 29 చెప్తున్నది. ఓకే. సారీ టు ఇంటరప్ట్ యూ రాఘరాజ్ గారు, ఇక్కడ మీరు ఒక మాట అన్నారు దేవాదాయ శాఖ జోక్యం అని. కానీ మీడియా వర్గాల్లో బయట
దేవాదాయ శాఖ ప్రభుత్వం కన్ను అంటున్నారు. సో జోక్యం అనుకోవాలా, నేను కన్ను పడింది అనుకోవాలా? లేదు, మేము ఆల్రెడీ టెంపుల్ కింద ఎండోమెంట్లో డిపార్ట్మెంట్లో రిజిస్టర్డ్ టెంపుల్ ఇది. కన్నుబడ్డం ఏముందండి, ఆల్రెడీ రిజిస్టర్డ్ టెంపుల్. ఓకే, ఇట్ ఈస్ నాట్ ఎన్ టెంపుల్ అవుట్ ఆఫ్ ది పర్వ్యూ ఆఫ్ ద డిపార్ట్మెంట్. ఇట్ ఇస్ రిజిస్టర్డ్ టెంపుల్. బట్ ఇన్కమ్ కనుక ఎక్కువ లేకపోతే టెంపుల్ జోలికే పోరు. భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని భక్తులు పొందుతుండగా భక్తుల సంఖ్య పెరిగే కొద్దీ మేమేం చేశాము అంటే, ఇప్పుడు ఇన్కమే కదా మీ క్రైటీరియా, మేము ఇవాళ నుంచి హుండీ కూడా తీసేస్తాము. ఓకే, వచ్చిన భక్తుడు దర్శనం చేసుకొని వెళ్ళిపోతాడు అనేటటువంటి రీతిలో డిసెంబర్ 8, 2001 సంవత్సరంలో హుండీ కూడా తొలగించడం జరిగింది. సో బహుశా నాకు తెలిసి దేశంలో ఇంతటి విప్లవాత్మకమైనటువంటి స్టెప్ తీసుకునే టెంపుల్ ఏదీ లేదు. ఓకే, ఇదే నేను వస్తున్నాను. హుండీ కూడా తొలగించడం జరిగింది. అలాంటి ఒక దేవాలయంలో హుండీ కూడా లేకుండా స్వామివారి కైంకర్యాన్ని దేవాలయంలో వచ్చే భక్తులకి భక్తికి మాత్రమే స్థానం ఇచ్చి టికెట్ లేకుండా వచ్చిన భక్తుల దర్శనం చేసుకొని వాళ్ళకి వాళ్ళుగా భక్తితో వెళ్ళిపోయేటట్టుగా చిలుకూరు 2001, ఇప్పుడు 2025. సో దాని మీద ఇప్పుడు కొంతమంది అలిగేషన్స్ చేస్తాం, మీకు హుండీ లేదు, వేరే ఏదో ఆదాయాలు వస్తున్నాయి అన్నారు. దాని మీద పీవీఆర్కే ప్రసాద్ కమిటీ 2006 సంవత్సరంలో ఈ ఆరోపణలన్నింటినీ కూడా పరిశీలించి ఇలాంటి ఒక పద్ధతి, యునీక్ టెంపుల్, హుండీ లేని దేవాలయం, టికెట్టు లేని దేవాలయం, స్పెషల్ పూజలు ఏమీ లేని దేవాలయం, దీనికి పద్ధతి ప్రకారంగా ఇలాగే కొనసాగాలని చెప్పి పీవీఆర్కే ప్రసాద్ కమిటీ నివేదిక ఇచ్చింది. 2007 సంవత్సరంలో ఎండోమెంట్ యాక్ట్ అమెండ్ అయింది. సో దాంట్లో మాకు వంశపారంపర్య అర్చకత్వము వచ్చేసింది, ధర్మకర్తృత్వానికి కూడా మాకు సెక్షన్ కూడా అమెండ్ అయింది. దాని మీదనే ఇవాళ రోజు మేనేజింగ్ కమిటీ దాన్ని ఏమంటారు, జీవో 260 ప్రకారం చిలుకూరు కొనసాగుతున్నది. ఎగ్జెంప్షన్ ఫ్రమ్ సెక్షన్ 15, సెక్షన్ 29. ట్రస్ట్ బోర్డు ఉండడానికి లేదు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉండడానికి లేదు. సో ఇది భగవంతుడు నడిపిస్తున్నటువంటి ఉద్యమంగా మేము భావిస్తాం. ఓకే సార్. ఎందుకు అంటే తిరుమలకి వెళ్ళినా కూడా ఇంతసేపు భక్తితో గడిపే అవకాశమే లేదు. మార్చి 24వ తారీఖు నాడు మేము తిరుమలకి వెళ్ళాం. 24వ తారీఖు ట్రస్ట్ బోర్డ్ మీటింగ్. భానుప్రకాష్ రెడ్డి గారు ట్రస్ట్ బోర్డ్ మెంబర్, ఇక్కడ 3-4 ట్రస్ట్ బోర్డ్ మెంబర్సు అక్కడ బ్రేక్ దర్శన్ క్యూ కాంప్లెక్స్లో వెయిట్ చేస్తున్నాం. ఒకటే గజిబిజి శబ్దం. నేను భానుప్రకాష్ రెడ్డి గారికి చెప్పాను, సార్ ఇది మంచిది కాదు, ఇప్పుడు చూడండి నేను దీన్ని ఎట్లా చేస్తానని చెప్పి వాళ్ళ నడుమ వెళ్ళాను. కనీసం 600 మంది ఉన్నారు ఆ క్యూ కాంప్లెక్స్. గట్టిగా 2 సార్లు చప్పట్లు కొట్టాను. ఎవరు చప్పట్లు కొట్టాను తిరిగి చూశారు. ఇదిగో చూడండి, నేను చిలుకూరు నుంచి వచ్చాను, మనము కొంచెంసేపు అందరం గోవిందనామాలు చెప్దాము. ఓకే, నేను ప్రారంభించాను. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద అని ప్రారంభించాను. ఓకే సార్. 15 నిమిషాలు ప్రతి భక్తుడు గోవిందనామా చెప్పాడు. తర్వాత ఏమైంది, ఆ తలుపు తెరిచారు వాళ్ళు, అందరు లైన్ స్టార్ట్ అయింది నవ్వడం. ఎందుకంటే అక్కడ పాలు ఇస్తారు తాగడానికి, అందరూ పాలు తాగారు, కూర్చున్నారు, ముచ్చట్లు పెడుతున్నారు. 15 మినిట్స్ దేవాలయంలో కొండపైన క్యూ కాంప్లెక్స్లో గోవిందనామాలు చెప్పించాను. చిలుకూరు నుంచి వచ్చినటువంటి నేను. దర్శనం అయిపోయింది. బయటికి వచ్చిన తర్వాత మేము విమానం దగ్గర దాటి మేము వస్తున్నప్పుడు కొంతమంది తారసపడ్డారు. ఎవరైతే ఈ బ్రేక్ దర్శనంలో ఉన్న వాళ్ళందరూ, ఓకే సార్, వాళ్ళు ఏమన్నారంటే, స్వామి తిరుమలకి కొన్ని 10 సార్లు 15 సార్లు వచ్చాం, ఓకే, కానీ ఇంతవరకు క్యూ కాంప్లెక్స్లో గోవిందనామాలు చెప్పిన దాఖలా లేవు. మీరు చెప్పించారు, అద్భుతమైనటువంటి అనుభూతి పొందాము అన్నారు. ఇదే చిలుకూరులో మేము చేస్తున్నాం. ఎవ్రీ డే
పొద్దున నుంచి సాయంత్రం వరకు నేను చిలుకూరులో గడిపే సమయం అంతా భక్తుల నడుమ గోవిందనామాలతో గడిపేది. సో ఒక విధంగా చూస్తే ఇది ఒక భక్తి ఉద్యమానికి కేంద్రంగా ఉండే దేవాలయం. ఇది మొదటి సాధన. రెండవది, మేము రాజ్యాంగబద్ధమైనటువంటి రామరాజ్యం కోసం పోరాడేటటువంటి ఎందుకు అంటే 2018లో శబరిమల తీర్పు వచ్చిన తర్వాత దైవానికి రాజ్యాంగబద్ధంగా ఏమాత్రం అధికారాలు లేవు అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు, 5 జడ్జెస్ బెంచ్, 4 జడ్జెస్ వేర్ ఇన్ ఫేవర్ ఆఫ్ దట్ జడ్జ్మెంట్, 1 జడ్జ్ ఇందు మల్హోత్రా జస్టిస్ అనేటటువంటి అమ్మగారు అపోజ్ చేశాం. ఓకే, ఆ జడ్జిమెంట్ మీద మేము పోరాటం ప్రారంభించాం సార్ 2018లో. ఎందుకంటే ఇది దేశము శ్రీరాముడి దేశం. ఇది శ్రీరాముడికి అధికారం లేకపోవడం ఏంటండి? రామరాజ్యమే కదా ఇది. ఆర్టికల్ అదేమంటారు, ఆర్టికల్ 25, ఆర్టికల్ 26. ఆర్టికల్ 25 ఏమో జీవాత్మ తత్వము, ఆర్టికల్ 26 పరమాత్మ తత్వం. మన సంప్రదాయంలో 25 నంబర్ జీవాత్మ, 26 పరమాత్మ అనేటటువంటి కాన్సెప్ట్. అందుకోసమే ఆర్టికల్ 25, ఆర్టికల్ 26 వచ్చింది అని మేము అంటాం. అక్కడి నుంచి ఈ 7 సంవత్సరాల్లో మేము ఎంతవరకు వచ్చాము అంటే, మేము ఒక కన్క్లూషన్ని తీసుకొచ్చే ప్రయత్నంలో సఫలీకృతం అయ్యాం. సార్ ఏది? ఈ దేశంలో శ్రీరాముడికే రాజ్యాధికారం ఉండాల్సినటువంటి నేపథ్యాన్ని 2024 శ్రీరాముడి యొక్క అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ జరిగినప్పుడు, ఇక్కడ అయోధ్యలో 2024 జనవరి 22 డేట్ బాగా గుర్తుపెట్టుకోండి సార్. ఆ రోజు ప్రాణప్రతిష్ఠ జరిగింది. చాలామంది ఏమన్నారంటే ప్రాణప్రతిష్ఠ 22 జనవరి ఎందుకు అన్నారు. ఇప్పుడు నేను ఎందుకు ఈ లాంగ్ చెప్తున్నాను అంటే మీరు వినండి. 2 పార్ట్స్. ఫస్ట్ పార్ట్ ఏమో మీరు దాడి గురించి అడిగారు. ఫస్ట్ ఈ పార్ట్ చెప్పిన తర్వాత దాడి గురించి వస్తా తప్పకుండా సార్. ఎందుకంటే చాలామందికి ఇది తెలియాలి. కేవలం ఆడొచ్చి దాడి చేశాడు పోయాడు అనేది కాదు. దీని వెనకాల ఎంత నేపథ్యం ఉంటుందో మీకు అర్థం చేసుకోండి. అయితే 22 జనవరి 2024 నాడు ప్రాణప్రతిష్ఠ జరిగినప్పుడు ది పయస్ పర్పస్ ఆఫ్ ఇన్కార్నేషన్ అంటారు. పయస్ పర్పస్ అంటే ఈ అవతారానికి భూమిక. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యకం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఆ భగవంతుడు కలియుగంలో మళ్ళీ పునశ్చ ప్రాణప్రతిష్ఠ పొందినటువంటి రోజు జనవరి 22, 2024. ఎందుకు అంటే జనవరి 22 రోజే 1947లో జవహర్లాల్ నెహ్రూ గారు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ రిజల్యూషన్ని, ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ వారు సెకండ్ చేయగలిగారు, పాస్ చేయగలిగారు. దాంట్లో ఏంటి? పార్టీషన్ అయ్యే ముందు ఈ దేశము ప్రాచీనమైన దేశం. ఈ దేశంలో రాజ్యాంగం ఎలా ఉండాలి? మనకి ఫ్రీడమ్ ఆఫ్ వర్షిప్ ఉండాలి, అంటే ఎలా వర్షిప్ చేయాలో అలా ఉండాలి. సో ఇది జరిగింది. దీంట్లో ఎవరైనా సహాయం చేశారు అంటే మునివాహన జాతికి చెందినటువంటి వారు సహాయం చేశారు. అంబేద్కర్ రాజ్యాంగం ఎవరిది? ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ వారిది అంబేద్కర్ గారు. ఓకేనా? తర్వాత మేము ఈ శబరిమల జడ్జిమెంట్కి అగేన్స్ట్గా మేము ప్రయత్నం చేసినప్పుడు ఆర్టికల్ 363 డిస్ప్యూట్ రైజ్ చేశాం. 363 అంటే ఏంటి? ఈ దేశంలో 8 రాజ్యాలు, అనంత పద్మనాభ స్వామి, అలాగే ఏకలింగ్ రాజ్యము రాజస్థాన్, మెవార్, ఓకే, మధ్యప్రదేశ్, ఓర్చా, ఆ రాముల వారి రాజ్యం అది. ఇలా 8 రాజ్యాల్లో రాజు భగవంతుడే రాజు. వారి విలీనం చేసిన రాజ్యాన్ని. ఈ 8 రాజ్యాల్లో ఉండే దైవానికి కాన్స్టిట్యూషన్ ఉండేది. ఓకే, ది కింగ్ వాజ్ ఎ గాడ్. సో ఆ రాజ్యాల యొక్క దైవాలు వారి అధికారాలు ఏమవుతాయి అని అడిగారు. అందుకోసం ఆ ప్రశ్న 363 డిస్ప్యూట్ వెళ్ళింది. దానికి సపోర్ట్ చేసిన వారు రామ్నాథ్ కోవింద్ గారు, ప్రెసిడెంట్ గారు. 143 రెఫరెన్స్ అన్నారు. ఇవన్నీ లీగల్ టర్మినాలజీ. ఆఖరికి ఏం సాధించాము అంటే ఈ దేశంలో ఎవరైతే రాజ్యాంగబద్ధమైనటువంటి పొజిషన్స్లో ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఓత్ తీసుకుంటారు, ఓత్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్.
ఈ ఓత్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ తీసుకునే వాళ్ళు ఆర్టికల్ 60 కింద వాళ్ళు ఈ దేశంలో ఎక్కడా కూడా విగ్రహారాధనకు వ్యతిరేకంగా పనిచేయకూడదు అనేటటువంటి వాగ్దానం చేస్తున్నారని నిరూపించాం. ఓకే సార్, ఇంతవరకు వచ్చాం. ఇప్పుడు ఇందులో శబరిమల తీర్పులో దానికి పనిచేసినటువంటి ఒక వర్గం ఉన్నది, దట్ ఈస్ కాల్డ్ కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ గ్యాంగ్. ఈ కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ గ్యాంగ్ ఏంటి అంటే వాళ్ళకి ఇది నచ్చదు. వాళ్ళు ఈ పెద్ద కుట్రలో వారు భాగంగా ఉన్నారా అనే నమ్మకం మాకు కలుగుతున్నది. ఎందుకు అంటే మేము రామరాజ్యం అంటున్నాం, ఈయన కూడా రామరాజ్యం అంటున్నాడు. ఓకే, మాది రామరాజ్యము రాజ్యాంగబద్ధమైన రామరాజ్యం. ఓకే, వీడు చెప్పే రాజ్యము వీరు కూడా రామరాజ్యం అంటున్నారు. కానీ వీళ్ళు ఏమంటున్నారు, జడ్జిలను తాట తీస్తాము, పోలీస్ వాళ్ళ తాట తీస్తాము, ఎవరెవరు జడ్జిమెంట్ సరిగా అయ్యారో వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళని కొట్టి చంపుతాము, ఆ టైప్ ఆఫ్. మాది అట్లా కాదు. ఉన్న రాజ్యాంగంలోనే కొంచెం సరిగ్గా ఇంటర్ప్రిటేషన్ చేస్తే చాలు. మేమే కొత్తగా రాజ్యాంగం రాయాల్సిన అవసరం లేదు. ఆర్టికల్ 26 సరిగ్గా ఇంటర్ప్రిట్ చేయాలి, ఆర్టికల్ 238 సరిగ్గా అర్థం చేసుకోవాలి. 238 వాజ్ రిమూవ్డ్. ఆ 238 రిమూవ్ అయిన 238లో రాజ్ ప్రముఖ్ అనేటటువంటి వారు ఉండేవారు. రాజ్ ప్రముఖ్ అనేటటువంటి వారు ఎక్కడెక్కడైతే ప్రిన్స్లీ స్టేట్స్ ఉన్నాయో అక్కడ ఇలాంటి డిస్ప్యూట్ వస్తే వారు గవర్నర్కి నివేదించేటట్టు రాజ్ ప్రముఖ్, గవర్నర్ ఎమ్మెల్యేయో ఎంపీయో విల్ బికమ్ ది టేక్ ది పొజిషన్ ఆఫ్ రాజ్ ప్రముఖ్ అనేటటువంటి డైరెక్షన్కి వచ్చాం. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు కన్ఫ్యూషన్ క్రియేట్ చేశారు. మీ మనసులో కన్ఫ్యూషన్ వచ్చింది, వ్యూవర్ మనసులో కన్ఫ్యూషన్ వచ్చింది. ఆయన కూడా రామరాజ్యం కోసం పోరాడుతున్నాడు కదండి, మీరు కూడా రామరాజ్యం కోసం పోరాడుతున్నాడు కదండి, మీరిద్దరు కలిసి ఎందుకు పని చేయకూడదండి అనే లైన్కి వచ్చారు. ఇప్పుడు శ్రీరాముడు అరణ్యకాండలో ఒక మాట అంటాడు. సీత దగ్గర చెప్తున్నారు, సీత నేను నిన్ను వదిలేస్తా, లక్ష్మణుడిని వదిలేస్తా, కానీ బ్రాహ్మణుడి మీద దాడి చేసినవాడిని వదలను అంటాడు. ఓకే, ఎవరంటారు? సాక్షాత్తు శ్రీరాముడు అంటారు. శ్రీరాముడు అంటాడు. మరి వీడు చేసిందేంటి? చేసిందేంటి? నేను దుర్మార్గుడినే ఉండొచ్చాయా, నేను దుర్మార్గుడిని అనుకున్నా ఒక లెవెల్కి. ఓకే, నువ్వు డెసిషన్ తీసుకోవడానికి నువ్వు జడ్జి కాదు కదా. ఈ దేశంలో నోబడీ ఈజ్ అ జడ్జ్, దెర్ ఈస్ అ ప్రొసీజర్, పద్ధతి ఉంది కదా, కాన్స్టిట్యూషనల్ ప్రొసీజర్ ఉంది కదా సార్, ప్రొసీజర్ ఉంది కదా. అవును. ఇప్పుడు నేను స్వామివారి కైంకర్యంలో ఉన్నవాడిని, నన్ను క్వాలిటీ ఉందా, క్వాలిఫికేషన్స్ ఉన్నాయా లేవా అనేది నువ్వు జడ్జి కాదు కదా. అవును, నీకు నిర్ణయాధికారం లేదు కదా. నువ్వు దారిన పోయే దానవి, నువ్వు దారిన పోయే దానయ్యవి. నీతో నేను మాట్లాడదలుచుకోలేదు, నాకు ఇష్టం లేదు, నాకు సమయం లేదు నీకు ఇవ్వడానికి. అయితే ఏం చేస్తావు నువ్వు? నాకు ఇష్టం లేదా నీతో మాట్లాడడానికి. నేనైతే మిమ్మల్ని రెస్పెక్ట్ 27 మంది నన్ను కలవాలి ఆసక్తి ఉన్నవాడైతే నువ్వు ఒక్కడివి వచ్చేది ఉండే. ఎగ్జాక్ట్లీ. నువ్వు గ్యాంగ్గా ఎందుకు వచ్చావు? దాని పేరు సైన్యం. ముఠా నాయకుల్లా వచ్చావు, కింద దోకేశావు, తోసావు, కింద కూర్చుని ఉన్నాను. ఇప్పుడు నేను ఏదేదో అంటున్నావు, అవన్నీ కోర్టులో చెప్పు అంతే. ఇప్పుడు నేను నీతోటి నీ నెరేటివ్ని నేను ఆర్గ్యూ చేయను. నువ్వు ఏమేమి చెప్పావో మీడియా ముఖంగా చెప్పావు, నేను దాన్ని కాంట్రడిక్ట్ చేయను, దాన్ని సమర్థించను. ఎందుకంటే నా గురించి ప్రజలకు తెలుసు, నా గురించి నా స్వామికి తెలుసు. ప్రజల ముందు నువ్వు చేసేటటువంటి బురద నా మీద చల్లేసావు బురద. నీ బురదను నేను కడుక్కోవాల్సిన అవసరం భగవంతుడు నాకు ఇస్తాడు అవకాశం. ఎక్కడిస్తాడు? కోర్ట్ ఆఫ్ లాలో. ఎగ్జాక్ట్లీ. మీడియా హాజ్ నో బిజినెస్ టు డూ ట్రయల్. అవునా కదండి? ఐ యాక్సెప్ట్ సార్. ఇప్పుడు మీడియాలో ఎవరైనా ఎందుకు అడగాలండి? మీరు అడిగారు క్వశ్చన్. ఆయనని నీకు మాట్లాడడానికి అవకాశం లేనప్పుడు నువ్వు ఎందుకు లోపల దూరావు? నూక్కుంటూ ఎందుకు పోయావు? నువ్వు ఎందుకుంటూ పోయావు? తలుపు నూక్కుంటూ పోవడానికి నీకేం అధికారం ఉన్నది? అవును. పోనీ నువ్వు ఏదో రికార్డ్ చేసావు అన్నావు, ఆ వీడియో బయట పెట్టేది ఉండే. ఇప్పుడు ఈ వీడియో పెట్టావు కదా బయట, నా మీద దాడి చేసిన వీడియో పెట్టావు,
అలా కట్ చేసి డాక్టర్ చేసిన వీడియో బయటపెట్ట. ఏదో నువ్వు చూసావు అంటున్న వీడియో దాన్ని ఎందుకు బయటపెట్టలే? కానీ మీరు ఎవరికో కాల్ చేసి ఆయన ఎక్కువ ప్రెజర్ చేయకండి వీర్రాఘవరెడ్డికి, ఎక్కువ ప్రెజర్ చేస్తే ఆయన దగ్గర కొన్ని వీడియోస్ ఉన్నాయి, ఆ వీడియోస్ బయటకు వస్తే మన పరువు పోతుంది అన్నట్లుగా చెప్తున్నాడు ఆయన. ఇదేనండి ప్రాబ్లం. ఏంటంటే మీ అందరికీ ఏంటి అంటే ఒక విధమైన నరేటివ్ మీకు ఇచ్చాడు. ప్రాబ్లం ఏంటంటే యూట్యూబ్ ఛానల్లో సార్ వాడెవడో చెప్తాడు, దాన్ని నేను కాంట్రడిక్ట్ చేసుకుంటూ పోవాలి. ఇప్పుడు ఉన్న ఎన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి ఇండియాలో? మెనీ ఆఫ్ దెమ్ సార్, వీ కెన్ కౌంట్. ఎన్ని ఉన్నాయి చెప్పండి? చాలా ఉన్నాయి. ఒక 1000 ఛానల్స్ అనుకుందాం. ఓకే సార్. తెలుగులోనే 1000 ఛానల్స్ ఉన్నాయి. ఒక్కొక్కడు ఒక వర్షన్ పెట్టాడు అనుకోండి, ప్రతి ఒక్కడి దగ్గర నేను పోయి ఇది కాదని నేను వివరించుకుంటూ పోతే నా పరిస్థితి ఏముంటుంది చెప్పండి? ఇక దానికే సమయం అయిపోతుంది. నాకు వెంకటేశ్వర స్వామి సేవ చేయాలా, వీడి సమయం చేయాలా? అవును. ఓకేనా? నేను ఒకటే అంటానండి, నేనేమన్నానంటే నాకు 2 అంశాలు. దెర్ ఆర్ 2 సీన్స్ సార్. సీన్ నెంబర్ 1, వాడు పొద్దున 7:40కి వచ్చాడు, 7:30 7:40 నడుమ సార్ నా మీద ఏదో ఆర్గ్యుమెంట్ చేశాడు, దాడి చేశాడు, వెళ్ళిపోయాడు. అందులో క్లియర్గా ఉంది మీ రాముడు అన్నాడు. అంటే నా రాముడు నీ రాముడు కాడా? క్వశ్చన్ నెంబర్ 1. అంతే కానట్లేగా మీ రాముడు అని పాటి మీ రాముడు అన్నప్పుడు నువ్వు జయతు రామరాజ్యం అంటున్నావు కదా, మరి మీ రాముడు అందరి వాడు కదా. మీ రాముడు అంటే నువ్వు కన్వర్టెడ్ క్రిస్టియనా? డౌట్ వస్తుంది కదా. ఎగ్జాక్ట్లీ. మీ రాముడు అంటున్నాడు, నన్ను కింద దోశాడు. ఏ రాముడైతే స్వామి సేవ చేసేటటువంటి మాలాంటి వారిని రక్షించాలని పూనుకున్నాడో, సీతమ్మనే వదలడానికి తయారుగా ఉన్నాడు, లక్ష్మణుతో సీతమ్మను వదలడానికి తయారుగా ఉన్నాడు, అలాంటి రాముడే నచ్చనటువంటి పని నువ్వు చేశావు. ఇది ఎట్లా రామరాజ్యం అవుతుంది? క్వశ్చన్ నెంబర్ 1. క్వశ్చన్ నెంబర్ 2, నరేషన్ నెంబర్ 2 ఏంటి? సీన్ నెంబర్ 2. సపోజ్ వీడు కనుక పోయిన తర్వాత నేను ఎవరికో ఫోన్ చేసి పార్కింగ్ రాడ్ దగ్గర, నాయన 26 మందో 25 మందో లెక్క పెట్టలేదు నేను, నా మీద దాడి చేసి వచ్చారా, మీరు ఆపండి చూసుకోండి అన్నాను అనుకోండి, వాడు దాటుతాడా ఊరు? అసలు ఈ ప్రిమిసెస్ దాటలేరు కదా. ఊరు దాటుతాడా? దాటలేడు. సపోజ్ నేను చేసి ఉంటే ఏమయ్యేది? వాడు కంప్లైంట్ ఎందుకు చేయలేదు అంటున్నాడు కదా సార్, చెప్తున్నా. సపోజ్ చేసి ఉంటే ఏమయ్యేది వాడి పరిస్థితి? కొట్టేవారు. కొడితే ఏమయ్యేది? అది మీ మీద మళ్ళీ ఇంకా నా మీద వచ్చేది. నేను అంత బుర్రలేనున్నా, నేను కూడా LLM కాన్స్టిట్యూషన్ లా చేశారు కదండి సార్. ఎమోషన్కి నేను తావి ఇవ్వలేదు. కూల్గా అయిపోయింది, కొట్టేశాడు, వెళ్ళిపోయాడు. సరే ఇప్పుడు ఏం చేద్దాం? దీని గురించి ఏంది? అక్కడ కొట్టినవాడు ఎవడో తెలియదు నాకు. ఇప్పుడు వీర్రాఘవరెడ్డి ఇప్పుడు ప్రజల్లో ఉంది, అప్పుడు నాకు లేదు కదా. అవును. ఇమాజిన్ February 7th రోజు నా పరిస్థితి ఇమాజిన్ చేయండి సార్. అవును. అండ్ దట్టు ఒక షాక్లో ఉండుంటాం. షాక్లో ఉన్నాను. 2 పెళ్ళిళ్ళు అటెండ్ చేశాను నేను. ఓకే సార్. ఆ రోజు మా ఏమండి చిన్న తాతగారి తద్దినం నడుస్తుంది కింద. ఓకే సార్. 7th నాడు 8th నాడు మా తాతగారు చేయాల్సిన తద్దినం నడుస్తుంది. 7th and 8th బోత్ డేస్ తద్దినం చేయాలంటే మా దగ్గర ఎట్లా ఉంటుంది తెలుసా అండి పరిస్థితి? మేము వేరే ఎక్కడ ఎవరికి ఎంట్రీ లేదు, ఎగ్జిట్ లేదు, పోలీసు వాళ్ళు రానియలేము, ఏం చేయలేము. సో దాంట్లో నాకు టైం దొరికింది కదా, నేను వీడి మీద రీసెర్చ్ చేసుకున్నాను, బ్యాక్గ్రౌండ్ తెలుసుకున్నాను, శిష్యులతో చెప్పాను ఎవరు అయినా ఏదో రామరాజ్యం అనగానే 1000 ఆర్గనైజేషన్ వచ్చినాయి, అందులో ఎవరు వీడు? తర్వాత చూస్తే వీడు దొరికాడు. రామరాజ్యం.netలో వీడున్నాడు, ఇట్లా వేలు చూపించుకుంటా అన్నిట్లో ఇట్లున్నాడు. ఓకే సార్. వీడేరా అని చెప్పాను. వీడేరా అని చెప్పగానే వీడి గ్రూపులు ఉన్నాయి కొన్ని, అందులో వీళ్ళు ఫోటో తీసిన బొమ్మలు దొరికినాయి, అవన్నీ తీసుకున్నాం, రీసెర్చ్ చేసామయ్యా. ఇప్పుడు నువ్వు కొట్టిపోయావు, ఎంబడైపోయి పిచ్చోళ్ళక పోలీసు అన్నోన్ పీపుల్ మీద పెట్టే కంటే ఐడెంటిఫైడ్ పర్సన్ మీద పెట్టడం ఈజీ కదా. ఎగ్జాక్ట్లీ సార్. ఎంక్వైరీ ఇంకా ఈజీగా జరిపోతుంది, ఈజీ అయిపోయింది. అవును, చాలా నేను ఆలోచించానబ్బా, నేను ఇది ఎవ్వరికి చెప్పలేదు, ఇట్స్ ఎక్స్క్లూజివ్ టు యూ. సార్ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మునివాహన జాతికి మేము రుణపడి ఉన్నాం. ఆ జాతి వల్ల ఇవాళ ధర్మము ఈ దేశంలో రామరాజ్య పునఃస్థాపన వాళ్ళ చేతిలో ఉంది. మేము తీసుకోలే క్రెడిట్ వాళ్ళకి ఇచ్చాం. ఎందుకంటే వాళ్ళు
దేవాలయం ఇప్పుడు వాళ్ళు ఇన్ని సంవత్సరాలు, వేల సంవత్సరాలుగా దేవాలయ ప్రవేశం కూడా లేనటువంటి వారు వాళ్ళ చాలామందిని మత మార్పిడి ముఠా కన్వర్షన్ చేసింది. వాళ్ళు అక్కడ పోయినా కూడా వాళ్ళు ఏం సంతోషంగా లేరు. ఇప్పుడు వాళ్ళకి గుర్తింపు వచ్చింది అనుకోండి, వాళ్ళు అరే మనకి ఇంత గౌరవం వస్తుంది ఈ ధర్మంలో, మనం పునశ్చ మన ధర్మానికి వెళ్ళిపోవాలనేటువంటి ఫీలింగ్ వాళ్ళకి రావాలి. ఆ లైఫ్లో వెళ్తున్నాము. అది నచ్చని వాళ్ళు కొంతమంది నేను ప్రేరేపించుండొచ్చు. ఇది నా ఫీలింగ్. ఓకేనా? సో ఎన్నో విధములైనటువంటి అపోహలు రానియండి. దీని మీద ప్రత్యేకమైనటువంటి మీతో మాట్లాడడానికి ఇదే కారణం. ఏంటి అంటే ఈ రెండవ నేపథ్యం చెప్తా. సీన్ నెంబర్ 1 ఏంటి? కొట్టాడు, వెళ్ళిపోయాడు. సీన్ నెంబర్ 2, అందులో 6 ఎస్సీస్ ఉన్నారు. ఓకే, మీ మీద దాడి చేసినటువంటి సపోజ్ ఎస్సీస్ నా మీద ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ కేసు పెట్టొచ్చుగా. చాలా ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కదా సార్. నాకు నాన్ బెయిలబుల్ కదా. అవును. సో నాకు భగవంతుడి సేవ ఉంటుందా? ఉండదు. సీన్ నెంబర్ 2 అయిందా? అవును సార్. నేను ఆలోచిస్తానండి. బిఫోర్ ఐ టేక్ ఎ స్టెప్ విల్ థింక్ అబౌట్ ఇట్. ఎందుకంటే మాకు ఈ దాడి చేయించడం ఇవన్నీ అలవాటు లేదు, వీడికి ఉంది. హీ ఈజ్ వాట్ యు కాల్ పర్పెచువల్ లిటిగెంట్, ప్రొఫెషనల్ లిటిగెంట్. అందుకోసం సెక్షన్స్ అన్ని బట్టి కొట్టుకొని చెప్తాడు. ఇప్పుడు జడ్జి గారు ఎందుకు ఇంపీచ్ అరే ఇంపీచ్మెంట్ ప్రొసీజర్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ 60 ఎంపీస్ ఇనిషియేట్ చేయాలి. కొన్ని సంఖ్య, ఇప్పుడు ఎగ్జాక్ట్ సంఖ్య నాకు గుర్తులేదు. 2/3 ఉండాలి సార్ ఇంపీచ్మెంట్కి ఇనిషియేట్ చేయడానికి 60 మంది ఎంపీస్ సైన్ చేయాలి. ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. 60 మంది ఎంపీస్ ఇంపీచ్ చేయాలంటే 2/3 మెజారిటీ ఉండాలి. ఒక జడ్జి గారిని తొలగించడం అంత సులభం కాదు నాయన. అవును సార్, సులభం కాదు. ఒక జడ్జి గారి మీద ఇంపీచ్మెంట్ ప్రొసీజర్ ప్రారంభమైతే ఆయన రిజైన్ చేశారు. సో ఇట్ ఈస్ నాట్ సక్సెస్ఫుల్. సో జడ్జి గారు తీర్పు ఇవ్వకపోతే నువ్వెవరు నిర్ణయించడానికి? తీర్పు సరైందా రాంగ్ అయిందా అని ఆ కేసు వాదించిన వాడు నిర్ణయించుకోవాలి, అటు వాడు నిర్ణయించుకోవాలి. ఇప్పుడు మేము కూడా మా కేసు చిలుకూరు బాలాజీ కేసు ఇట్లా క్యూరేటివ్ స్టేజ్లో ఉంది. మేము వదలలేదాన్ని, రివ్యూకి పోయాం, క్యూరేటివ్కి పోయాం. ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నా, ఈ భగవంతుడు స్వయం వ్యక్తమూర్తి, తానే ఉద్భవించినటువంటి పరమాత్మ. తానే ఉద్భవించలేదు, రోడ్లో దొరికాడని చెప్పి వాడు పెట్టాడు. ఎట్లా ఒప్పుకుంటామండి? తిరుమల వెంకటేశ్వర స్వామి తిరుమల వదిలి చిలుకూరుకి వచ్చాడనే కదా స్థల పురాణం. పుట్టలో వెలిచాడనే కదా స్థల పురాణం. కల్లో కనిపించాడు, పుట్టలో వెలిచాడు అనేది కదా స్థల పురాణం. గోపురం బయటికి పోతే మీకు కనిపిస్తుంది, పుట్ట తవ్వేవాడు ఉన్నాడు, పుట్ట లోపల స్వామివారు ఉన్నారు, పుట్ట తవ్విన తర్వాత బయట వచ్చినటువంటి స్వామి. ఈ సీక్వెన్స్ అక్కడ గోపురం బయట పెట్టాం. అవును సార్, అవును. 60 years బ్యాక్ గోపురం అది. అర్థమైందా అండి? ఆ గోపురం పైన ఉన్నటువంటి ఆ స్థల పురాణాన్ని నిజం కాదని చెప్పే అధికారము సుప్రీంకోర్టుకి కూడా లేదు. అర్థమైందా అండి? ఈ స్థల పురాణం బేసిస్ పెట్టుకొనే, నా పుస్తకం బేసిస్ పెట్టుకొనే వాళ్ళు మేమే ధర్మకర్తలము అని చెప్పి స్టార్ట్ చేసుకున్నారు. వీఆర్ నాట్ గోయింగ్ టు లీవ్ దెమ్, దట్ విల్ బీ ఆన్ ద కోర్ట్. రాజ్యాంగబద్ధంగా మా ఫైట్ ఉంటుందండి. ఓకే, రాజ్యాంగబద్ధం. ఈ దాడులు గీడులు కాదు, దాడులు గీసే ప్రయత్నమే చెయ్యం మేము. ఎందుకంటే అహింస ప్రథమం పుష్పం, పుష్పం ఇంద్రియ నిగ్రహ. భగవంతుడికి సమర్పించే పుష్పాల్లో మొదటి పుష్పము అహింస. ఇతరులను హింసించడమే కాదు పుష్పము. ఇంద్రియ నిగ్రహం అంటే కంట్రోలింగ్ ద సెన్సెస్. ఓకే, ఇప్పుడు నాకు సెన్సెస్ కంట్రోల్ చాలా ఉందండి. భగవంతుడి సన్నిధిలో హీరోయిన్లు వస్తారు, స్వామివారి సన్నిధికి వస్తారు. వాళ్ళందరినీ నేను అమ్మవారి రూపంగా భావిస్తాను. ఎగ్జాక్ట్లీ. రీసెంట్గా ప్రియాంక చోప్రా కూడా వచ్చారు. అమ్మవారి రూపంగా అందమైన అమ్మాయి కనిపిస్తే జ్యోత్స్నామివ స్త్రియం దృష్ట్వా యస్య చిత్తం ప్రసీదతి నాహ అని అమ్మవారు అంటున్నారు. ఎవరైతే అమ్మవారు అంటున్నారో నా అందమైన అమ్మాయిని చూసి, ఎవరైతే జ్యోత్స్నామివ స్త్రియం దృష్ట్వా, జ్యోత్స్నామివ అంటే పూర్ణచంద్ర ముఖం లాంటి అమ్మాయి కనిపిస్తే, ఎవరి చిత్తం అయితే మనస్సు సంతోషపడుతుందో
అలాంటి వారు నన్ను గుర్తు చేసుకుంటారో వారికి నేను ప్రియంగా ఉంటాను అన్నారు. ఓకే. లక్ష్మీతంత్రంలోని శ్లోకం, పాంచరాత్రాగమంలోని శ్లోకం. ఓకే. అంటే నా సెన్సెస్ నేను కంట్రోల్ చేయగలనయ్యా. నేను స్వామివారి పిచ్చివాడిని, అమ్మవారి పిచ్చివాడిని, అమ్మాయిల పిచ్చివాడిని కాదు. రంగనాథన్ గారు అనుకున్నారా, అంటే ఐ మీన్ ఈ వీరరాఘవరెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి కొన్ని స్టూడియోస్కి వెళ్ళి లేకపోతే కొన్ని చోట్ల తీవ్రమైన ఆరోపణలు మీ దగ్గరికి వచ్చి, ఐ కాంట్ స్పెల్ దెమ్, బట్ నేను చెప్పాలి, రంగరాజన్ మద్యం మత్తులో ఉన్నారని, రంగరాజన్ గారి ఇంటికి వెళ్ళేటప్పుడు కాండోమ్ ప్యాకెట్స్ దొరికాయని, అన్నింటికీ మించి చిలుకూరు బాలాజీ టెంపుల్కి వచ్చేటువంటి అందమైన ఆడపిల్లల్ని వశం చేసుకుంటున్నారని విన్నప్పుడు హౌ యూ ఫెల్ట్? అదే చెప్తున్నాను కదా నేను, ఇప్పుడు మీకు చెప్పిన సమాధానం అదే కదా. సో ఇప్పుడు ఏమవుతుంది తెలుసా అంటే, మీడియా ట్రయల్లో నువ్వు సక్సెస్ఫుల్ కావచ్చు, నీ కోసం కొన్ని యూట్యూబ్ ఛానల్ కొనుక్కోవచ్చు, వాళ్ళు నీ వర్షన్ వేయచ్చు, కానీ నీ వర్షన్ కోర్ట్ ఆఫ్ లాలో నిలబడదు. ఎగ్జాక్ట్లీ. నీ వర్షన్ కోర్ట్ ఆఫ్ లాలో ఒక్క క్షణం కూడా నిలబడదు, నాట్ ఈవెన్ 1 సెకండ్. ఎందుకంటే నీ కన్ఫెషన్ ఉన్నది, నీ స్టేట్మెంట్ ఉన్నది, నీతో కలిసి వెళ్ళిన వాళ్ళ స్టేట్మెంట్లు ఉన్నాయి, వాళ్ళ స్టేట్మెంట్లు రికార్డ్ అయ్యాయి. ఓకేనా? నువ్వు చేసిన దాడి వీడియోలో రికార్డ్ అయింది. ఇప్పుడు కింద కూర్చున్నటువంటి వారు ఎలాంటి రూపంలో ఉన్నారో చూశారు. ఇప్పుడు నా మీద నువ్వు గనక, అది నేను చెప్పాను కదా మీకు, అది దాని మీద ఎక్కువ మనం వాడి ట్రయల్కి నేను ఆన్సర్ చేయకూడదండి మీ మాధ్యమంలో. ఎగ్జాక్ట్లీ. ఐ ఆమ్ నాట్ హియర్ టు ఆన్సర్ దట్ ఫెలోస్ క్వశ్చన్స్. నేను వచ్చింది ఏంటి, మీకు లార్జర్ పిక్చర్, భగవంతుడి సన్నిధిలో మేము సాధించింది ఏంటి, భక్తి మార్గంలో నడిపించే ప్రయత్నంలో సాధించింది ఏంటి. ఇవాళ మీరు ఒక అద్భుతమైనటువంటి రీతిలో చిలుకూరు బాలాజీ దేవాలయం కొన్ని వేల మందికి స్వామివారి ప్రసాదంగా సంతాన ప్రాప్తి కలిగించినాం. గరుడ ప్రసాదం. మేము ఆడవాళ్ళ పట్ల సమాజంలో గౌరవం ఉండేటట్టుగా రక్షాబంధనం కార్యక్రమం చేశాం. కొన్ని వేల మంది ఆడవాళ్ళు ఇవాళ చిలుకూరులో వాళ్ళు భక్తితో స్వామివారి యొక్క దర్శనార్థం వచ్చినప్పుడు వాళ్ళు ఇలాంటి గౌరవ వాతావరణం చిలుకూరులో దొరుకుతుంది. అలాంటి రక్షాబంధనం కార్యక్రమం అంటే రాఖీ పండగ మరుగున పడిపోయిన పండగ, అవునా కదండి? వ్యాలంటైన్స్ డే కదా ఇప్పుడు ప్రచారం అయ్యేది. మరుగున పడిపోయినటువంటి రాఖీ పౌర్ణమిని తీసుకొని బయటికి వచ్చి, ఇదిరా మనకి అన్నా చెల్లెల అనుబంధము. ఇప్పుడు కూడా పూరి జగన్నాథ ఆలయంలో ఏంటండి, ఎవరున్నారు? బలరాముడు, శ్రీకృష్ణుడు, నడుమ సుభద్రాదేవి, అవునా కదా? అవును సార్. అంటే అన్నా చెల్లెల అనుబంధాన్ని మీరు ప్రసారం చేయాలన్నా వద్దా? ఖచ్చితంగా. అప్పుడు తండ్రితో అమ్మాయి వెనకాల సీట్లో కూర్చొని పోయినా కూడా సమాజంలో దౌర్భాగ్యపు ఆలోచన ఉండేటటువంటి సమాజం ఉన్నది ఇవాళ, అవునా కదా బాబు? అవును సార్. సో దీనికి యూట్యూబ్లో ఆజ్యం పోస్తాయి. ఒకటి అంటానండి, నేను 3 అంశాలు మీకు చెప్పాను. సెకండ్ వర్షన్ అయిపోయింది. థర్డ్ వర్షన్ వీళ్ళు ఏమనుకున్నారంటే, ఇది దాడి మీద నేను పోలీస్ కంప్లైంట్ పోయినా కూడా స్టేషన్ బెయిల్ మీద బయటకు వస్తాను అని అనుకున్నారు వీళ్ళు. ఓకే. కానీ వీళ్ళకి తెలియదు కదా, 27 మంది పోతే అది ముఠా అంటారు, దాని గ్యాంగ్ అంటారు, ఎక్స్టార్షన్ అంటారు, ట్రెస్పాసింగ్ అంటారు, ఫోర్సిబుల్ ఎంట్రీ అంటారు. అన్నీ కలిపి నేను కూడా లా చదివిన వాడినే కదా. నువ్వు ఆర్గ్యూ చేసుకుంటా అంటున్నావు, ఆర్గ్యూ చేసుకో. ఇంకొకటి, ఎవరు క్షత్రియుడు, ఎవడు బ్రాహ్మణుడు, ఏ లక్షణంతో ఉండాలి, ఏ గోత్రంతో ఉండాలి అనేది నువ్వు నేను అడిగి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరికి ఇష్టం ఉంటే వాళ్ళు ఆ సైన్యంలో జాయిన్ అవ్వాలి. వ్యక్తిగతమైనటువంటి నిర్ణయం అది. అర్థమైందా అండి? నేను నీ సైన్యంలో జనాల్ని పోగు చేయడానికి నేను లేని చిలుకూరులో స్వామి సేవలో. నాకెన్నో స్వామివారి కైంకర్యాల్లో ముఖ్యమైనది భగవంతుడి యొక్క సన్నిధిలో సేవ చేయడం మొదటి కైంకర్యం, స్వామివారి యొక్క వైభవాన్ని భక్తులకు తెలియజేయడం రెండవ కైంకర్యం. ఓకేనా? మూడవది, భక్తి మార్గంలో ఉన్న వాళ్ళకి ఏదైనా ఇబ్బంది కలిగితే అది పోగొట్టే ప్రయత్నంలో మూడవ ప్రయత్నం. దీంతోడు రాజ్యాంగంలో రామరాజ్య స్థాపనలో ప్రయత్నం చేయడంలో ప్రధానమైన కర్తవ్యం నాది. దీస్ ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్ యాక్టివిటీస్. రంగనాథన్ గారు, ఇప్పుడు మీ మీద జరిగినటువంటి దాడికి కేంద్ర బిందువు ఒక దగ్గర స్టార్ట్ అయింది అనేటువంటిది నా మనసులో ఉన్నటువంటి ఆలోచన. మీ ముందు పెడతాను, కరెక్ట్ మీ ఇఫ్ ఐ యామ్ రాంగ్. కొన్నేళ్ల క్రితం
ఆదిత్య పరాశరుడు అనేటువంటి ఒక దళితుడిని మీరు భుజాల మీద ఎక్కించుకొని వీళ్ళు మునివాహన సంతతికి చెందినటువంటి వాళ్ళు, ఆ జాతి వాళ్ళు అని చెప్పి అత్యంత గౌరవప్రదంగా దళితుడిని ఎప్పుడైతే మీరు ఆలయ ప్రవేశం చేయించారో ఆ రోజు నుంచే మీరు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా, సెంటర్ ఆఫ్ కాంట్రవర్సీగా కొంతమందికి మారారు అని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. ఉండొచ్చు. ఎందుకంటే అదే చెప్పాను, మునివాహన జాతి తిరుప్పాణాళ్వార్ అమ్మ. తిరుప్పాణాళ్వార్ అంటే 2700 సంవత్సరాలకు పూర్వం జరిగిన శ్రీరంగ క్షేత్రంలో జరిగిన ఘట్టానికి ఒక అర్చక స్వామి, ఒక పంచమ వర్గానికి చెందినటువంటి తిరుక్కులత్తార్ అంటారు. వారిని రంగనాథ స్వామి వారి ఆజ్ఞ మేరకు ఈయన భుజం పైన, అర్చక స్వామి భుజం పైన ఆయన ఎక్కించబడి, రంగనాథ స్వామి ఆజ్ఞ అది, నా భక్తుడిని గాయపరిచావు, ఆయనని నా సన్నిధికి తీసుకొని రా అన్నారు. ఓకే సార్. ఆయన వెళ్తే రాలేదు. నా కాలు దేవాలయం లోపల అడుగు పెడితే నాకు మహాపాతకం అన్నాడు. మీ కాళ్ళు కింద పెట్టకుండా చూసుకుంటానని చెప్పి భుజం మీద ఎక్కించుకొని తీసుకొచ్చారు. ఇది నేను యూనివర్సిటీలో విన్నవించాను ఈ సన్నివేశాన్ని. సార్, ఆ సన్నివేశం విన్నవించినప్పుడు 2018లో కొంతమంది యువకులు, నీ ఏజ్ ఉన్న వాళ్ళు, కొంతమంది అదేంటో అప్పుడు జరిగింది, ఇప్పుడు మా మీద ఇంకా అలాగే జరుగుతుంది కదా దాడి, మనస్తత్వం మారలేదు కదా జనాల్లో అన్నారు. సో ఇంకొకటి అన్నాడు, అలాంటి పరిస్థితుల్లో ఏమైనా సంభవిస్తే మీరు చూపిస్తారా, అదే మార్గం మళ్ళీ చూపిస్తారని. తప్పకుండా అని చెప్పి స్వామివారి యొక్క ఆజ్ఞగా భావించి జియాగూడలో రంగనాథ స్వామి దేవాలయంలో April 16, 2018 రోజు చేర్చాం. సరేనా స్వామి? అవును సార్. దలైలామా గారు నాకు పర్సనల్గా అభినందించినటువంటి సందర్భం. దలైలామా గారు అంతే ఒక పెద్ద మతానికి ఆయన మఠాధిపతి, బౌద్ధ మతానికి. ఈ దేశంలో తెలంగాణలో జరిగినటువంటి ఒక అద్భుతమైన సన్నివేశం అది. యావత్ దేశం దృష్టిని ఆకర్షించింది తెలంగాణలో జరిగిన. తర్వాత ఆంధ్రాలో గుంటూరులో చేశాం. ఇంకొక అర్చక స్వామి సార్, విజయ్ కుమార్ అని చెప్పి కడప నుంచి వచ్చిన అర్చకుడు, రంగనాయకుల దేవాలయం గుంటూరులో జరిగింది, అక్కడ చేశాడు. తర్వాత నెల్లూరులో తల్పగిరి రంగనాథ స్వామి దేవాలయంలో అక్కడ జగ్గయ్య స్వామి అని చెప్పి ఇంకొక ఈయన ఒక దళిత భక్తుని భుజం పైన ఎక్కించుకొని ఆయన చూపించాడు. నేను ఒక్కడనే కాదు, ఇది ఒక పరంపరగా చేసుకుని పోయాం సార్. 4వది 2020లో కోవిడ్ కంటే జస్ట్ బిఫోర్ సార్, ఖమ్మంలో రంగనాథ స్వామి దేవాలయంలో భద్రాచలంలో ఉండేటటువంటి కృష్ణ చైతన్య స్వామి ఆయన భుజం పైన ఆఖరిది ఘట్టం. తర్వాత కోవిడ్ వచ్చింది, కొంచెం డిటాచ్మెంట్ అయింది. బట్ ప్రపంచంలో ఉండేటటువంటి ఇది అద్భుతమైన సన్నివేశం. ఇప్పుడు డేవిడ్ ఫ్రాయిడ్ అనేటటువంటి వాడు అమెరికాలో, ఆయనని పోలీస్ మెడపైన మోకాలతో పెట్టి చంపింది. జార్జ్ ఫ్లాయిడ్ ఎవడో నల్ల జాతీయుడిని తెల్ల జాతీయుడు చంపినాడు సార్. అవును, అది జరిగింది. దట్ ఈస్ ఎ రేసిస్ట్. అవునా కదండి? లెట్ మీ బ్రీత్ మీ అనేటువంటి స్లోగన్ కూడా అప్పుడంతా బాగా వైరల్ అయింది. అవును సార్. కానీ ఇక్కడ అంబేద్కర్ గారు దెర్ ఈస్ అ నీడ్ టు చేంజ్ ద మైండ్ సెట్ అన్నాడు. మేము మైండ్ సెట్ చేంజ్ చేయించే ప్రయత్నం చేశాం. తప్ప ఇది నాట్ అట్ ఆల్ సార్. ఈ ప్రయత్నాన్ని ఇప్పుడు కూడా నేను చెప్తున్నానండి, సరి అయినటువంటి నేపథ్యాన్ని ప్రజల్లో తీసుకెళ్తే, ఇది భుజం మీద మొయ్యడం అనేది ఫోటో ఆప్షన్ కాదు. ఇది ఆ జాతి మొత్తము రామానుజుల వారి గురువు గారు చెప్పారు. నాయన యామునాచార్యుల వారు, ఆళవందారు అంటారు ఆయన అన్నారు, ఆయన నోరు తెరవలేదు, ఎందుకంటే ఆయన చనిపోయే ముందు 3 వేలు ఇట్లా మడత పెట్టుకొని పడుకున్నారు. అయితే ఈయన చెప్పాడు, ఒక్కొక్కటి చెప్తూ పోతే ఇందులో మొదటిది యామునాచార్యుల వారి యొక్క ఆజ్ఞ, రామానుజుల వారి యొక్క విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని ప్రజల్లో తీసుకెళ్ళడం. అలాంటి ఒక దాంట్లో ఈ యామునాచార్యుల వారు ఈ తిరుప్పాణాళ్వార్ వైభవాన్ని తీసుకెళ్ళవయ్యా అన్నారు. వైభవాన్ని తీసుకెళ్ళమంటే రామానుజుల వారు కనుక ఇది మేము ఆ వంశానికి చెందినటువంటి వాళ్ళంగా భావిస్తాం. డిఎన్ఏ రామానుజుల వారి డిఎన్ఏ నా శరీరంలో వెళ్తుంది. సొంత మేనల్లుడి వంశం మాది. అర్థమైందా అండి? అవును సార్, అవును.
నడాదూర్ ఆళ్వాన్ వంశం మాది. మ్మ్. మా అమ్మ ఆ వంశానికి చెందినటువంటి అమ్మగారు. అలాంటి తిరుపాన్ ఆళ్వార్ వీళ్ళకి బిరుదు కూడా ఇచ్చాం, అమ్మాళ్ళని టైటిల్ ఇచ్చాం. మ్మ్. మునివాహనం చేసినటువంటి ఈ రామ్నాథ్ కోవింద్, ఆదిత్య పరాశ్రీ, ఎందుకంటే వీళ్ళందరూ లెటర్ రాశారు, ఆయన ఫార్వర్డ్ చేశారు. రాజ్యాంగంలో, శ్రీరాముడి యొక్క రాజ్యాంగంలో దైవాన్ని సంరక్షించే బాధ్యత తీసుకున్నందుకు అమ్మాళ్ళని టైటిల్ పెట్టారు. ఏదైతే చంటి బిడ్డని తల్లి ఎలా కంటికి రెప్పలా కాపాడుకుంటుందో సార్ అలాగే వీళ్ళు కూడా అమ్మాళ్ళలాగా కాపాడుకుంటున్నారని చెప్పి బిరుదిచ్చాం. సో అందుకోసము వాడు ఏమైనా ఆరోపణలు చేయనియండి, ఎవ్రీబడి నోస్. ఎగ్జాక్ట్లీ సార్. వాడి గురించి తెలిసినటువంటి వాళ్ళు నీకు ఏం అధికారం ఉందని చెప్పి లోపలికి వెళ్ళి, అది ప్రయత్నమే కాదు, ఫోర్సిబుల్ ఎంట్రీ అన్నాడు. ఫోర్సిబుల్, నేను క్లియర్గా ఎఫ్ఐఆర్లో ఉంది నాది. టేక్ హిమ్ ఇంటూ కస్టడీ అన్నారు. వీడు వచ్చాడు, నలుగురు ముందుకు దబదబద వచ్చారు, కాళ్ళు పట్టి లాగారు, కింద పడ్డాను, తలకి దెబ్బ తాకింది. నా ప్రెస్ కాన్ఫరెన్స్లో అది వీడియో ఉంది క్లియర్గా, దాన్ని ప్లే చేయండి. నేనేమంటున్నాను అంటే దిస్ యూట్యూబ్ ఛానల్స్ కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే సార్ మీ ద్వారా, మీరు కూడా యూట్యూబ్ ఛానల్, అంతే సార్, నేను యూట్యూబ్ ఛానల్స్ మీద నాకు ఏమాత్రం కోపం లేదు. మీరు అవసరం సమాజంలో మంచి మార్గంలో తీసుకువెళ్ళడానికి మీరు మీ అద్భుతమైన మీడియాని మీరు ఇప్పుడు ఇది వాడుకోవాలి. కానీ దీన్ని వ్యూస్ రావాలి అని చెప్పి వేరే విధంగా వాడితే మాత్రం ప్రజల్లో మీ మీద ఉండే నమ్మకం పోతుంది. ప్రజల్లో మీ మీద నా మీద స్వామివారికి ఎంత నమ్మకం ఉందో దానికంటే ఎక్కువ నమ్మకం భక్తులకు ఉన్నది. ఇప్పుడు మీరు చిలుకూరికి దర్శనానికి వచ్చినప్పుడు మీరు గమనించండి. ఎగ్జాక్ట్లీ, అవును. ఇప్పుడు వాళ్ళల్లో ఆందోళన ఉన్నది, ఏయో ఈయన మీద ఎందుకు ఈ ఆరోపణలు చేస్తున్నారు అనేటటువంటి బాధ ఉన్నది. నాకు అలాంటి ఆలోచనలు లేవండి. నేను మా నాన్నగారు 90 years ఏజ్ ఆయనకి, ఆయన సేవలో ఇక్కడ ఉంటున్నాను. సార్ నా భార్య పిల్లలు ఎక్కడో 29 కిలోమీటర్ దూరంలో ఉంటారు వాళ్ళు. అలాంటిది కుటుంబాన్ని, స్వామివారి సేవకి అంకితం చేసినటువంటి కుటుంబాన్ని మీరు ఇలా రచ్చ చేయడానికి మీకు ఏమాత్రం అధికారం లేదండి. ఎగ్జాక్ట్. జస్ట్ టు ప్రొటెక్ట్ ఎ క్రిమినల్, టు ప్రొటెక్ట్ క్రిమినల్, ప్లీజ్ డోంట్ స్టూప్ టు దిస్ లెవెల్. మీరు మిమ్మల్ని దిగజార్చుకోకండి అని నేను ప్రార్థిస్తాను. 2 ప్రశ్నలతో ముగిచేస్తాను రంగరాజన్ గారు. ఈ 2 ఆ దాడికి సంబంధించినవి కాదు, దానికి ముందు దీనికి తర్వాత ఉన్నటువంటి ఎన్నో అపోహలని మీ ఒక్క సమాధానంతో క్లారిఫై చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీ మీద దాడి జరిగింది అని తెలిసిన వెంటనే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పలువురు రాజకీయ సినీ ప్రముఖులు, ఉద్యమకారులైనటువంటి మందకృష్ణ మాదిగ వంటి వ్యక్తులు కూడా వచ్చి మీకు అండగా నిలబడ్డారు, మీ మీద దాడిని ఖండించారు. ఇక్కడే చాలామందికి క్వశ్చన్ రేజ్ అయింది. ఒక అర్చకులకి, ఒక ప్రధాన ఆలయ అర్చకులకి ఇంత ఫాలోయింగ్ ఉంటుందా, లేకపోతే ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందా అని చెప్పి. హూ ఆర్ యూ రంగరాజన్ గారు? ఇది నా ఇన్ఫ్లుయెన్స్ కాదండి, ఇది నా అభిమానం. సమాజంలో నల్లార్ ఒరువర్ ఇరుకేల్ అవర్ బొరుట్టు ఎల్లారుకుం పెయ్యుమాం మழை అనేది తమిళంలో ఒక సూత్రం. ఓకే, ఏంటి సూత్రము అంటే, ఈ ప్రపంచమంతా అధర్మంతో నిండిపోయింది, ఈ ప్రపంచమంతా అన్యాయంతో నిండిపోయింది. అలాంటి అన్యాయంతో నిండిపోయిన ప్రపంచంలో వర్షం ఎందుకు పడుతుంది అని ఒక ప్రశ్న. అలాంటి ప్రశ్నకి అవును, అన్యాయం నిండిపోతే, అక్రమం ఎక్కువైతే వర్షాలే పడవు ఓ ప్రాంతంలో. కానీ దానికి సమాధానం భగవతత్వాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు నల్లార్ ఒరువరు ఇరికేల్, అంటే మంచి మనస్సు కలిగినటువంటి ఒకరు ఉన్నా, అందరి గురించి ఆలోచించేటటువంటి వాడు ఒకటి ఉన్నా, వారి కొరకు వర్షం పడుతుంది. నల్లార్ ఒరువరు ఇరికేల్ అవర్ బొరుట్టు ఎల్లారుకం పెయ్యుమాం మழை. సరేనా అండి, ఇది ఒకటి. రెండవది, కొన్ని వందల సంవత్సరాలకు పూర్వం తిరుక్కచ్చి నంబి అని ఒక ఆయన కాంచీపురం వరదరాజస్వామి వారికి అర్చకుడు. ఆయన భగవంతుడితో నేరుగా మాట్లాడతాడు అని చాలామందికి ఒక నమ్మకం. అయితే అక్కడ ఒక నదిలో, ప్రవహించే నదిలో ఒక శవం కొట్టుకొస్తుంటే ఆ శవానికి చక్రం శంఖం వేసినటువంటి శవం అది. ఓకే.
చక్రాంకితుడు శంఖాంకితుడు అయినాడు. సార్ దాన్ని ఒక ఆయన నల్లాన్ చక్రవర్తి అనేటటువంటి ఒక వంశానికి చెందినవారు, ఒక బ్రాహ్మణోత్తముడు. ఆయన ఏం చేశాడంటే అయ్యయ్యో స్నానానికి పోయాడు, అది నదిలో కొట్టుకొస్తుంది శవం. ఓకే. శవం కొట్టుకొస్తే దాన్ని ఒడ్డుకు తీసుకొచ్చి అందరిని పిలిచాడు. అయ్యా పాపం ఇది అనాథ శవంలా ఉంది, దీన్ని సంస్కారం చేద్దాము అన్నాడు. అయ్యయ్యో ఇది ఏదో అనాథ శవము, ఇది యజ్ఞోపవీతం కూడా లేదు, బ్రాహ్మణులందరూ అక్కడ స్నానం చేస్తున్నారు, చచ్చ మేము పోతామని చెప్పేసి. మీరు పోతే పోండయా, నేను దీనికి సంస్కారం చేస్తానని చెప్పి ఆయన కట్టెలు పేర్చి దహన సంస్కారం చేస్తాడు. ఓకే సార్. ఎవరు? ఆ బ్రాహ్మణోత్తముడు. ఓకే. బ్రాహ్మణోత్తముడు దహన సంస్కారం చేస్తే ఆయనని ఊరంతా వెలివేస్తుంది. ఓకే. ఈ బ్రాహ్మణుని వెలివేస్తుంది, ఎందుకంటే వీడు అజ్ఞానంగా ఏదో యజ్ఞోపవీతం కూడా లేని శరీరానికి దహన సంస్కారం చేశాడు, వీడు కర్మభ్రష్టుడు అయిపోయాడని చెప్పి వెలివేస్తుంది. వెలివేస్తే తిరుక్కచ్చి నంబికి ఈ ప్రశ్న అప్పచెప్పారు. మీరు భగవంతుని కనుక్కొని ఆయన అభిప్రాయం ఏంటో మాకు తెలియజేయండి, ఆ బ్రాహ్మణోత్తముడు గొప్పవాడా, వీళ్ళు వెలివేసిన వాళ్ళు కరెక్ట్ చేశారా? స్వామివారి దగ్గర విన్నవించాడు. స్వామివారి సమాధానం, ఊరికెల్లాం పొల్లాన్ ఎమక్ నల్లాన్, ఊరందరికీ చెడ్డవాడు నాకు మంచివాడు. ఓకే. అందుకోసమే ఆ వంశంలో పుట్టిన వాళ్ళందరూ నల్లాన్ చక్రవర్తి వంశం అని పెట్టుకుంటారు. ఓకే. ఇప్పుడు ఎన్సి నల్లాన్ అంటే నల్లాన్ చక్రవర్తుల వంశం అని వాళ్ళందరికీ ఆ పేరు వచ్చింది, అంటే భగవంతుడే సర్టిఫై చేసినటువంటి వంశం. ఓకే. సో మేమందరం కూడా భగవంతుడి సర్టిఫికేట్ కోసం పనిచేస్తామండి. నాకు ఫాలోయింగ్ కోసం నేను పనిచేయట్లేదు. ఐ మే నాట్ బీ హ్యావింగ్ ఫాలోవర్స్ లైక్ 2 million followers or 5 million followers like your YouTube channel. But I am following బాలాజీ. వెంకటేశ్వర స్వామిని ఫాలో చేస్తే, ఆయన మిమ్మల్ని ఫాలో చేస్తే చాలు. యు ఆర్ ఆన్సరబుల్ టు ద బాలాజీ. వెంకటేశ్వర స్వామికి సమాధానం చెప్పాలి, 100 crore పీపుల్కి కాదు. ఎగ్జాక్ట్లీ. త్వయి రక్షతి రక్షకైక్కి మన్యై, త్వయి చారక్షతి రక్షకైక్కి మన్యై, ఇతి నిశ్చితది శ్రయామి నిత్యం బృహరే వేగవతి తటాశ్రయం త్వాం. నిన్న అక్షయ తృతీయ, ఇవాళ మృగశిర నక్షత్రం. ఇవాళ రోజు మనం ఏంటి ప్రహ్లాదుడి యొక్క సమాధానం చూస్తున్నాం. ప్రహ్లాదుడు ఏమంటాడు, స్వామివారి అనుగ్రహానికి ప్రహ్లాదుడు ఏమంటాడు, స్వామి నీ ఒక్కడివి నాతో ఉంటే చాలు, నాకు ప్రపంచం అవసరం లేదు, ప్రపంచమంతా నా వెనకాల ఉన్న ప్రయోజనం లేదు. నువ్వు ఒక్కడివి నాతో లేవనుకో, ప్రపంచమంతా నాతో ఉన్నా లాభం లేదు. అంతే సార్. అర్థమైందా? అర్థమైంది. క్లియర్గా Yes. మళ్ళీ రిపీట్ చేస్తా. ప్లీజ్. భగవంతుడు అనేవాడు మనతో ఉంటే ప్రపంచం మనకు అవసరం లేదు. ప్రపంచమంతా మనతో ఉండి భగవంతుడు మనతో లేడనుకోండి, ఏం ప్రయోజనం లేదు. అర్థమైంది. మేము నమ్మేది అదేనండి సిద్ధాంతం. మేము అందరికీ నచ్చాల్సిన అవసరం లేదు. సార్ వీఆర్ నాట్ హియర్ టు కాంటెస్ట్ ఎలక్షన్ అండ్ విన్ ఎలక్షన్. ఇప్పుడు అన్ని పార్టీల వాళ్ళు ఎందుకు వచ్చారండి? వాళ్ళ మనసులో ఉండే పరమాత్మ, అరే ఈయన మీద దాడి జరిగిందే పాపం, మనందరి కోసం పనిచేస్తున్నాడు. ముస్లిమ్స్ వచ్చారండి, అవును, క్రిస్టియన్స్ వచ్చారండి, దళితులు వచ్చారండి, కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు వచ్చారండి. మేము పిలవలేదే. అవును, మేము పిలవలేదు వాళ్ళని. సిపిఎం కూడా జాన్ వెస్లీ వచ్చారు. ఆయన కౌగిలించుకున్నాడు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ స్వామి, మీలాంటి వాళ్ళు సమాజానికి అవసరం అన్నాడు. నేను అవసరమా, వీరరాఘవరెడ్డి అవసరమా, సమాజం నిర్ణయించుకోవాలి. యూట్యూబ్ ఛానల్ కూడా నిర్ణయించుకోవాలి. మీరు నిర్ణయించుకోండి. మీరేంటి అంటే టెంపరీగా మీకు లైక్స్ పెరగవచ్చు, వ్యూవర్షిప్ పెరగవచ్చు, దాని వీళ్ళ అడ్వర్టైజ్మెంట్స్ రావచ్చు, యూట్యూబ్లో నంబర్ పెరగవచ్చు. కానీ మీరు సమాజం దృష్టిలో మీరు ఎక్కడ వెళ్తున్నారో ఆలోచించండి. రంగరాజన్ పైన అపోహలు సృష్టిస్తే రంగరాజన్కి ఏమీ నష్టం లేదు. నా వ్యక్తిత్వం నాది, నా వ్యక్తిత్వం నాతోనే ఉంటుంది. నా క్యారెక్టర్ని అసాసినేట్ చేయడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు, వాళ్ళ వ్యక్తిత్వం ఎలా పోతుందో ఆలోచించుకోవాలి. మీరు ఎవరి వైపు మీరు నిర్ణయించుకోవాలి. ఎందుకంటే దుర్యోధనుడు అర్జునుడు ఇద్దరు పోయారు శ్రీకృష్ణుడి దగ్గరికి. వాడు భక్తితో పాదాల దగ్గర కూర్చున్నాడు, ఇంకొకడు అహంకారంతో తల దగ్గర కూర్చున్నాడు. గొల్లోడు వీడితోటి నేనేంటి అని చెప్పి తల దగ్గర కూర్చున్నాడు పోయి. ఓకే సార్.
శ్రీకృష్ణుడు గమనిస్తున్నాడు రెండింటిని కూడా, నిద్రపోలేదు, నటిస్తున్నాడు. లేచాడు, అర్జున ఎప్పుడొచ్చావయ్యా అన్నాడు. ఇది అన్యాయం, నేనే ముందొచ్చానన్నాడు దుర్యోధనుడు. సరే నువ్వు ముందొచ్చావు, నేను నువ్వు చూడలేదు, కానీ నీకు మొదట ఆప్షన్ ఇస్తాను. నీకు నేను కావాలా, నా సైన్యం కావాలా అని అడిగాడు. నువ్వెందుకే, నాకు నీ సైన్యం చాలు అన్నాడు. ఆయన సైన్యం మొత్తం పట్టుకుపోయాడు. నారాయణి సైన్యానికి వ్యతిరేకంగా అర్జునుడు ఒంటరిగా శ్రీకృష్ణుడు. ఇమాజిన్ చేయండి, ఎవరు గెలిచాడయ్యా? అంతే, అల్టిమేట్గా శ్రీకృష్ణుడు అర్జునుడే గెలిచాడు. ఎత్ర యోగేశ్వర కృష్ణ, భగవద్గీతలోని ముఖ్యమైన శ్లోకం ఇది. ఎప్పుడు మేము విష్ణు సహస్రనామం అయిన తర్వాత చదువుతాం. మేము 42nd 43rd శ్లోకాలు చదువుకుంటూ అక్కడ ఉండమయ్యా బాబు. మేము శ్రీకృష్ణుడు కావాలని కోరుకుంటాం. ఆయన మన ధర్మాన్ని రక్షించుకుంటాడు. నా ద్వారానో నీ ద్వారానో ఎవరి ద్వారానో రక్షించుకుంటాడు. నేను సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని నేను అందరినీ తల నరుక్కుంటూ పోవడం మన సంప్రదాయం కాదు, మన ధర్మం కాదు, మన పద్ధతి కాదు. ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయోభూతి ధ్రువానీతిర్మతిర్మమ. ఇది శ్లోకం అండి, భగవద్గీతలోని ఆఖరి శ్లోకం. ఎవరు చెప్తున్నాడు? సంజయుడు చెప్తున్నాడు, కామెంటేటర్. ఇప్పుడు టాస్ వేసిన తర్వాత ఐపీఎల్ మ్యాచ్ ఉంది కదా, ఎవరిదో ఉంది ఐపీఎల్ మ్యాచ్. టాస్ వేసిన తర్వాత వీడు టాస్ గెలిచాడు, వీడు కూడా గెలుస్తాడు మ్యాచ్ అంటే వాడు అటువైపు వాడు వెళ్ళిపోవాలన్నా వద్దా? అంతే సార్, అట్లా చెప్పట్లేదు. వీడి వైపు కృష్ణుడు ఉన్నాడు, అటువైపు ఏమున్నాడు? ధనుర్ధారి అయినటువంటి అర్జునుడు ఉన్నాడు. అక్కడ ఏముంటుందయ్యా? తత్ర శ్రీ విజయం ఉంటుంది, శ్రీ ఉంటుంది, ఇది ధ్రువం, దిస్ ఈజ్ పక్కా అంటున్నాడు. సంజయుడు చెప్తున్నాడు, ధృతరాష్ట్రుడికి అప్పుడన్నా బుర్ర రావాలి. అవును సార్, కమ్ బ్యాక్ అని చెప్పాలి. దుర్యోధనుడికి రెండయ్య వెనకాలకి మనం సామరస్యం పోవాలని చెప్పాలి. చేయలేదు. సో ఇది కూడా ధర్మయుద్ధమే. ఈ ధర్మయుద్ధంలో మేము కత్తులు కటారులు పట్టుకొని పోమయ్యా, మేము రాజ్యాంగబద్ధంగా యుద్ధం చేస్తాం. యతో ధర్మస్ తతో జయ, సుప్రీంకోర్టులో వెనకాల రాసిపెట్టుంది. ఆ ధర్మం ఎక్కడుందయ్యా అంటే రాజ్యాంగంలో ఉన్నది, రామరాజ్య స్థాపనలో ఉన్నది. అదే రామరాజ్యం మన ధర్మరాజ్యం. సరేనా నాయన? థ్యాంక్ యూ. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ సో మచ్. సమస్త సన్మంగళాలు. ఇన్ని అనుమానాలు ఉన్నటువంటి ఈ నేపథ్యంలో, ఇన్ని అపోహలు ముసురుకున్నటువంటి ఈ నేపథ్యంలో ఎంతో వివాదాస్పద ప్రశ్నలకు కూడా మా కోసం కాకుండా ప్రజల కోసం ఇంత సమయాన్ని కేటాయించి అపోహల్ని తీసినందుకు ధర్మో రక్షిత రక్షితః సత్యమేవ జయతే ఈ రెండు నినాదాలని మాత్రమే నమ్ముకున్నటువంటి మీరు ఏ విజయం సాధిస్తారనేటువంటిది తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాకుండా యావత్ దేశం అంతటా కూడా మీ వైపు చూస్తోంది. వీ టు వెయిట్ ఫర్ దట్ మూమెంట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ రంగరాజన్ గారు. నమస్కారం సార్.